ఇక శివుని యొక్క వేషధారణ గురించి చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకు శివుడు అంత మామూలుగా అందరూ ప్రియులు ఉంటారు, అలంకరణ ప్రియులు ఉంటారు. ఆయన మాత్రమే ఎందుకు అలా ఉంటారు? మామూలుగా బూడిదతో ఉండటము, పాముని ధరించటము, రుద్రాక్ష వేసుకోవడం, అసలు శ్మశానంలో ఉండటం, ఇవన్నీ ఎందుకు? శివునికి సంబంధించి వివరణ చెప్పండి. తప్పకుండా. చాలా చాలా మంచి ప్రశ్న, ఇష్టమైన ప్రశ్న నాకు ఇది. అయితే విష్ణుమూర్తి చూసినట్టయితే కనుక అలంకార ప్రియుడు, సుగంధాలు కావాలి, ఎంత మంచి మంచి పరిమళాలు కావాలి ఆయనకి. ఆయన ఒక రకంగా చాలా చక్కగా అంటే భోగాన్ని లాలనతో ఉండే ఆయన విష్ణుమూర్తి. శివుడు ఎందుకు ఇలా ఉండవలసింది అంటే ఈయన లయకారకుడు. లయం చేసే అంటే మనిషిని లయం చేసే స్థితి ఈయనది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని భోగాలు అనుభవించేస్తాడు. మనిషి రూపంలో తీసుకున్నట్టయితే కనుక పుట్టిన దగ్గర నుంచి మంచి యవ్వనంలో అందము అన్నీ ఉంటాయి, భోగాలు ఉంటాయి, స్థితి ఉంటుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఒక మనిషికి అన్నిటి మీద విరక్తి కలుగుతుంది. అందము ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఓపిక ఉండదు, అన్నిటి మీద వ్యామోహం తగ్గిపోతూ ఉంటుంది. అంటే చివరికి వచ్చేటప్పటికి మనిషికి ఎలాగైతే అన్ని వ్యామోహాలు తగ్గిపోయి దేని మీద అలంకరణ మీద ఉండదు, దానికి ప్రత్యామ్నాయమే ఈ స్వామి అలంకరణ లేకుండా కపాలాన్ని ధరిస్తూ, అంటే ఏదీ నీది కాదు, ఇవన్నీ అశాశ్వతము, అంటే కాలరూపుడు కదా శివుడు. ఆయన దగ్గర ఏ అలంకారము లేదు. రుద్రాక్షలు అంటే రుద్రాక్షలని ప్రత్యామ్నాయంగా, అంటే రుద్రాక్షలు దేనికి ధరిస్తారు అంటే కనుక మోక్షానికి, భోగ లాలస లేనితనానికి. పాముల్ని దేనికి ధరిస్తారు అంటే కనుక స్వామి ఎందుకు తీసుకున్నాడు అంటే కనుక అంటే జీవిత చరమాంకంలో ఎటువంటి కోరికలు లేని వాటికి. తర్వాత మృగ చర్మము, జంతు చర్మం కట్టుకుంటాడు. అంటే ప్రాధాన్యత దేనికి అంటే పట్టు పీతాంబరాలకి కాదు, దీనికి అంటే అలంకరణకి ప్రాధాన్యత ఇవ్వకుండా మృగ రూపధారి అంటే మృగ చర్మాన్ని కట్టుకుని ఇంకా అన్నిటికీ అల్టిమేట్ అనమాట. లాస్ట్లో ఆ కోరికలకి కానీ లేదంటే అన్నిటినీ అధిగమించేసి ఇంకా ఏమీ లేదు అన్న తత్వాన్ని తెలియచెప్పడం కోసము శివుడు అందంగా, అంటే శివుడు అందంగా ఉండడు అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో రకంగా అనుకోవద్దు. అందానికి ప్రాధాన్యత లేని స్థితి ఇదనమాట. మోక్షానికి ప్రాధాన్యత కలిగిన స్థితి. దాని రిజెంబెల్స్ మహాకాళుడు, ఈ ఈశ్వరుడు అనమాట. ఆయన యొక్క ప్రతి అంశంలోనూ శిఖ దగ్గర నుంచి పాదాల వరకు ఎక్కడ చూసినా భోగానికి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. జంతు చర్మం ధరించడము, రుద్రాక్షలు ధరించడము, కపాలాన్ని ధరించడము, దాంతో పాటు నాగుల్ని ధరించడము. ఈయన అవతార విశిష్టత అంటే ఈయన యొక్క వేషధారణే వేరేగా ఉంటుంది. ఈయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే మనిషి యొక్క చరమ దశ శ్మశానంలోనే అంతమవుతుంది. పుట్టింది ఒక దగ్గర, ప్రతి ఒక్క జీవి రావాల్సింది అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ క్షేత్ర పాలకుడు మహాశివుడు, ఆయన శ్మశానవాసి, ఆయన స్థానం అక్కడ. మళ్ళా తిరిగి అంటే ఇప్పుడు ఎక్కడ ఎండింగ్ అయిందో అక్కడ మొదలవుతుంది. ఓకే, మనిషి జీవితం చివరి ఎండింగ్ అయింది, మళ్ళా మొదలయ్యేది కూడా అక్కడి నుంచే కదా. జన్మ తీసుకునేది ఇక్కడి నుంచి అయిపోయింది జన్మ, మళ్ళా తర్వాత మొదలు పెట్టాలంటే మళ్ళా ఒకటి నుంచి మొదలు పెట్టాలి. ఆ శ్మశానంలో ఎండ్ అవ్వి ఈ శరీరము పాంచభౌతికాన్ని నుంచి విడిపడి శ్మశానంలో కలుస్తుంది. కాబట్టి శివుడు ప్రత్యేకంగా మహాకాళుడు, రుద్రుడు, లయకారకుడు కాబట్టి ఆయన ప్రత్యేక వేషధారణ అలా ఉంటుంది. ఇక చివరి ప్రశ్న ఏమిటంటే, ఈ మహాశివరాత్రి నాడున అందరూ కూడా ఉపవాసం చేస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం చేసి జాగరణ చేస్తారు. మరి మాస శివరాత్రులు కూడా వస్తూ ఉంటాయి. మనకి మాస శివరాత్రి అని మనకి క్యాలెండర్ లో కూడా కనపడుతుంది. ఆ టైంలో ఇంకొకటి ఏమిటంటే ఏకాదశిలో కూడా మనం ఉపవాసాలు చేస్తాము. ఈ ఉపవాసాల యొక్క విశిష్టత చెప్తూ మహాశివరాత్రి నాడు ఉపవాసం చేస్తే కలిగే పుణ్యం ఏ విధంగా ఉంటుంది, మరి మాస శివరాత్రి నాడు కూడా చేస్తారా, చెయ్యొచ్చా, ఈ విషయాలు చెప్పండి. తప్పకుండా.
ఉపవాసము అనేది అంటే రెండు రకాలుగా దేవుడికి దగ్గరగా ఉండేది ఆధ్యాత్మికమైతే అంటే వైద్యపరంగా చెప్పాలి అంటే ఉపవాసం చేయడం వల్ల మనసు శరీరము రెండు కూడా యాక్టివ్గా ఉంటాయి. ఆరోగ్యపరంగాను మానసిక పరంగాను కూడా యాక్టివ్గా ఉంటాయి. శరీరపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు రాకపోవడము, మనస్సుని ఆధీనం చేసుకోవడము. అందుకే నెలకి ఒకసారైనా ఒక ఏకాదశి రోజు, ఒక మాస శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు ఎలాగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఇలాగా మాస శివరాత్రి రోజు, ఏకాదశి రోజు కూడా ఉపవాసం చేయడం అనేది ఇప్పుడు పిల్లలు చేసే డైటింగ్ల కన్నా ఇది చాలా విశేషమైనది. డైటింగ్లో వచ్చేది ఏమి లేకపోయినా దీనిలో మంచి ఇది ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఈ ఉపవాసం చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మనసు నిలకడ స్థితి కలుగుతుంది. ఎప్పుడైతే ఆహారం మీదకి మనసు పోదో మనకి ఏం చెయ్యాలి అనేది మనసు గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేయడం వల్ల ఏమవుతుందంటే మన మీద మనకి కంట్రోలింగ్ పవర్ వస్తుంది. అది ఇంకా వైద్యపరంగా చెప్పాలి అంటే కనుక ప్రతిరోజు మిషన్లో ప్రతిదీ వేసేస్తూ ఉంటే కనీసం ఒక రోజైనా వాటికి రెస్ట్ కావాలి కదా. మనకి సండే ఎలా రెస్టో వాటికి కూడా ఒక రోజు రెస్ట్ కావాలి. కాబట్టి అంటే ఈ పరంగాని మనం చెప్పుకుంటాము, కానీ ఆధ్యాత్మిక పరంగా అంటే భగవంతుడి మీద లీనం అవ్వాలి అని. అయితే ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం చేయలేని వాళ్ళు, లేదు అంటే కనుక ఆ సమయాన్ని ఏదైనా ఇంకో కార్యక్రమంలో చేసుకోలేని వాళ్ళు మాస శివరాత్రిలో చేసుకున్నా కానీ ఆ ఫలితం వస్తుంది. అయితే ఈ ఉపవాసము ఎవరు చెయ్యాలి, ఎవరు చెయ్యకూడదు? అనారోగ్యవంతులు, గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలు, వీళ్ళకి ఎక్సెప్షన్ ఉందన్నమాట. వీళ్ళు ఉపవాసం చెయ్యకపోయినా నామస్మరణ చేసుకున్నా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. అయితే ఈ ఉపవాసంలో లంకణం మాదిరి చేయకూడదు. అంటే పొద్దు నుంచి నిరాహారంగా ఉంటే అది లంకణం కింద వెళ్ళిపోతుంది, కానీ ఫలితం అయితే రాదు. ఆ ఏం తినాలి అని సందేహం రావచ్చు. పాలు, పళ్ళల్లో కూడా అరటిపండు మాత్రమే తినాలి. అరటిపండు, దాంతో పాటుగా అదేంటిది పిక్కలేని పండు, అంటే మనం విత్తనం ఉన్న పండు తినాలన్నమాట. అంటే ఇప్పుడు అరటి పండు మన ఎంగిలి పండు కాదు, అది వేరేగా వేస్తే వచ్చిన పండు కాదు. కాబట్టి అరటి పండు నివేదనకి శ్రేష్టము, ఉపవాసానికి శ్రేష్టము. మిగతా పళ్ళన్నీ కూడా ఎంగిలితో వచ్చిన పళ్ళు. యాపిల్ పండు అంటే మనకి అది దీనికి సంబంధించింది కాదు, దేవుడికి నివేదనకి పనికిరాదు, మన ఉపవాసానికి కూడా అది నిషిద్ధం అన్నమాట. అరటి పండుని మాత్రమే నివేదన తీసుకుంటాము. చిలకడ దుంపను ఉడకపెట్టి బెల్లంలో కానీ ఉడకపెట్టి కానీ ఆ రోజు ఈ 3 మాత్రమే తినాలి. తీపి పదార్థాలు ఏమైనా తీపి పదార్థాలు, ఏదైనా కడుపు నిండడానికి కాదు, నిరాహారంగా ఉండకుండా ఉండడానికి. అయితే దీంతో పాటు ఈ శివరాత్రి రోజు ఏం చేయాలంటే శుద్ధమైన జలంతో అభిషేకం చేయాలి. ఆ జలంలో కూడా బిల్వపత్రాల అభిషేకము అనేది చాలా, అంటే మాకు ఇంక ఏది చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు తదర్థము బిల్వపత్రాలతో కనుక అభిషేకం చేసుకున్నట్టయితే మహాభిషేకాలు చేసినంత ఫలితము వస్తుందన్నమాట. దీనితో పాటు ఈ రోజు పెట్టవలసినవి స్వామివారికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యం తర్వాత చెప్తాను, ముందు పువ్వులు, తుమ్మి పువ్వులు, తర్వాత జిల్లేడు పువ్వులు చాలా ఇష్టమైనకి. ఈ 2 పువ్వులతోనూ పూజ చేస్తాము. ఇక నివేదనకు వచ్చినప్పటికీ పంచామృతంతో ఒకటి నివేదన చేస్తాము. అభిషేకంతో పాటు పంచామృతం కూడా నివేదన చేస్తాము. ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదన చేస్తాము. ఈ 2 ఇంకా మిగతావి ఏవి ఆయనకి నైవేద్యాలు కాదు. మనం తినాలంటే పక్కన పెట్టుకుని చాలా పెట్టుకోవచ్చు, కానీ స్వామివారికి కావాలంటే మాత్రం ఈ 2 పెట్టుకోవాలన్నమాట. ఒక విషయం చెప్పండి, మహాశివుణ్ణి లేదా పరమేశ్వరుణ్ణి నిత్యం ఆరాధన చేసే వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అంటారు. ఈ మోక్షం లభించే క్రమంలో మీరు మనకి వీడియోస్ చేసే దీంట్లో కూడా బిల్వపత్రం యొక్క విశిష్టత, అసలు ఆ స్టోరీ ఎందుకు వచ్చిందో కూడా చెప్పారు. కానీ కేవలం బిల్వపత్రం మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి, చాలా మందికి తెలియని విషయం అది. ఆ విషయాలు వివరించండి. దాని ద్వారా వచ్చే పుణ్య ఫలం, అసలు ఏం పొందొచ్చు బిల్వపత్రం ద్వారా పరమేశ్వరుణ్ణి పూజించటం ద్వారా? తప్పకుండా. అయితే బిల్వపత్రాన్ని చూసినట్టయితే 2 ఆకులు శివుడు కన్నుల్లాగాను, 3వ ఆకు పైనున్న శీర్షమాకు శివుడు 3వ నేత్రంగాను ఉంటుంది. ఇది శివుడికి ప్రతీక, మనం చూడంగానే శివుడిలాగా కనపడుతుంది. అయితే ఈ బిల్వపత్రాలు 15 రోజుల వరకు వాడవు. అభిషేకాన్ని అంటే పూజకి కానీ లేదా అంటే దేనికే ఉపయోగించినా కానీ అవి దాని యొక్క
అది వాడని స్థితితో పాటు పూజకి అర్హత కలిగి ఉంటాయి. ఈ బిల్వపత్రాన్ని మృత్యువంచనము అని కూడా పిలుస్తారు. ఓకే. అయితే అంటే మృత్యువుని హరిస్తుంది. ఈ బిల్వపత్రాలని అంటే పూజకి తర్వాత కాకుండా మనం ఆ పూజకి అయిపోయిన తర్వాత ఆ పత్రాలని పారేస్తాము. అంటే పారేయడం అంటే ఐ మీన్ వేరే చోట నదుల్లో కలుపుతాము. అలా కాకుండా అవి పచ్చిగా ఉన్నప్పుడే మన నీళ్ళల్లో వాడే నీళ్ళలో కానీ బిందెలో కానీ వేసుకుని 15 రోజుల పాటు ఉన్నా కానీ దానిలో ఉండే ఔషధం మన శరీరానికి తాకి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్యూరిఫై చేస్తుంది. ఓకే. దాంతోపాటు శివుడికి ఇష్టమైన పత్రము బిల్వపత్రము. అయితే మరొక విశిష్టత ఏంటంటే ఈ పత్రము ఎటువంటి అంటే ఈ చెట్టు ఎటువంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది. ఎవరైనా దీన్ని పెంచుకోవచ్చు. కొన్ని ముళ్ళు ఉన్న చెట్లని ఎవరు పెంచకూడదు అంటారు. కానీ బిల్వ చెట్టుకి అలాంటి రూల్స్ లేదు అనమాట. ప్రతి గురువారము దీనికి ప్రత్యేకమైన రోజు. కానీ శివుడికి ఇష్టమైనది సోమవారము. కానీ గురువారం రోజు మాత్రము దీనికి మొదట్లో కనుక దీపం పెట్టినట్టయితే అష్టైశ్వర్యాలు వస్తాయి. ఎవరైతే డబ్బుకు బాధపడుతున్నారో ధన నిమిత్తంగా కానీ బ్లాకేజెస్ కానీ ఉంటే కనుక వీళ్ళు ఈ గురువారం రోజు మొదట్లో దీపం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ బిల్వపత్రాలను శివుడికి పూజ చేయడం వల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి పోతాయి. అష్టైశ్వర్యాలు వస్తాయి, గ్రహ దోషాలు పోతాయి. కొంతమంది ఆడవాళ్ళకి గర్భస్థ దోషాలు అంటారు. ఆ గర్భస్థ దోషాలు కూడా అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. శివరాత్రి రోజు ప్రత్యేకించి బిల్వపత్రాలతో చేసుకుంటే ఇంటర్నల్గా మనకి తెలియని ఏవైనా గర్భస్థ దోషాలు ఉంటే కనుక అవి పోతాయి. తర్వాత ఇంకొకటి, కొంతమందికి పిల్లలు పుట్టి అది అవుతూ ఉంటారు. సో అట్లాంటివి ఏవైనా ఉన్నట్టయితే కనుక బిల్వపత్రాలతో ప్రత్యేకంగా పూజ చేసుకున్నట్టయితే శివుడికి ఈ రోజు ఆ రోజున లేదు, వారికి ఎప్పుడు అనుకూలమైనా కానీ బిల్వపత్రాలతో కనుక పూజ చేసుకున్నట్టయితే అటువంటి దోషాలు కూడా పోయే అవకాశం ఉంది. తర్వాత ఇంకొకటి, ఎవరికైనా జాతకంలో కాలసర్ప దోషాలు కానీ కుజ సంబంధిత దోషాలు కానీ వివాహ ప్రయత్నాలు ఫలించకపోవడం కానీ ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు కూడా శివుడికి బిల్వపత్రాలతో పూజ చేస్తే ఆ దోష పరిహారం పోతుంది. అది ఒక పరిహారం అన్నమాట. బిల్వపత్రానికి ఇంత విశిష్టత ఉంది, చాలా మందికి తెలియదు. చక్కగా బిల్వపత్రాలు అసలు పెంచుకోవచ్చు, ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. సో మహాశివుని యొక్క విశిష్టత ఏమిటి, ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎలాంటి వాటితో మనం పూజలు సమర్పించడం వల్ల మనకి ఎలాంటి పుణ్య ఫలితం ఉంటుంది, అసలు మహాశివరాత్రిని ఎంత గొప్పగా చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఇన్ని వీడియోస్ చేసాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు డౌట్స్ ఏమీ ఉండవని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఒకవేళ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.